సంఖ్య గత 4 రోజుల్లో 20% పెరిగినట్లు పేర్కొంటున్నారు. పిల్లల్లో డయేరియా కేసులు బాగా పెరుగుతున్నాయని, అప్రమత్తం కావాలని వైద్యులు పేర్కొంటున్నారు. అత్యధిక కేసులు జ్వరాలకు సంబంధించినవే కావడం గమనార్హం. పలు చోట్ల పడకలతో పాటు వైద్యుల కొరత నెలకొంది. వైరల్ ఫీవర్స్ గ్రేటర్ హైదరాబాద్ ను చుట్టుముట్టాయి. వర్షం కారణంగా దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మరో పక్కన జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు వంటి లక్షణాలతో వైరల్ ఫీవర్స్ జనాలను వణికిస్తున్నాయి. ఏ ఇంట్లో చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. నగరంలోని దవాఖానాలన్నీ జ్వర పీడితులతో కిక్కిరిసిపోతున్నాయి. బస్తీ దవాఖానాలు సైతం సీజనల్ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఉస్మానియా గాంధీతో పాటు ఫీవర్ ఆసుపత్రి కూడా రోగులతో కిటకిటలాడుతుంది. ఇకపోతే ఉస్మానియాలో సగటున రోజుకు 15 నుంచి 1600 మంది ఓపీకి వస్తుంటారు. గత 2 రోజులుగా ఈ సంఖ్య 2000 దాటింది. ఇన్ పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. పడకల కొరతతో కొందరికి నేలపైనే పరుపులు వేసి వైద్యం అందిస్తున్నారు. ఉస్మానియాలో సుమారు ఓపీ 3700 కాగా మంగళవారం దాదాపు 3000 దాటింది. ఉస్మానియాలో సోమవారం ఓపీ 3700 కాగా మంగళవారం దాదాపు 3000 దాటింది. అటు ఫీవర్ ఆసుపత్రికి రోగుల తాకిడి భారీగా పెరుగుతోంది. వీరిలో వైరల్ ఫీవర్ బాధితులే అత్యధికంగా ఉంటున్నారు. ఇక్కడి నుంచి ఇటీవల 11 మంది వైద్యులు బదిలీపై వెళ్ళగా వారి స్థానంలో ఒక్కరే నియమితులయ్యారు. నిర్మల్ జిల్లా అంతటా వైరల్ ఫీవర్ జనాన్ని వణికిస్తోంది. అసలు ఇవి ఏ తరహా జ్వరాలో అంతుపట్టక సీనియర్ డాక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. జ్వరం వచ్చిన వారికి చికెన్ గున్యాతో పాటు డెంగ్యూ లక్షణాలు కూడా ఉంటున్నాయి. అయితే బ్లడ్ టెస్ట్లో నెగిటివ్ వస్తుండటంతో జ్వరాలు వచ్చిన వారు అయోమయానికి గురవుతున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ లో సగటున రోజుకు 1500 మంది అవుట్ పేషెంట్లుగా వైద్యం పొందేవారు. ఈ సంఖ్య ఇప్పుడు దాదాపు 3000కు చేరింది. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైరల్ ఫీవర్ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. జిల్లా ఆసుపత్రుల్లో వైద్యం సరిగ్గా అందక పేదలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ప్రైవేట్ ఆసుపత్రులకు జ్వర బాధితులు క్యూ కడుతున్నారు. ఆర్ఎంపీ డాక్టర్లు సహా నర్సింగ్ హోమ్స్ అన్ని రోగులతో నిండిపోతున్నాయి. వైరల్ ఫీవర్స్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుండటంతో ఈ కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇంట్లో ఒక్కరికి వస్తే చాలు ఇతర కుటుంబ సభ్యులందరూ వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా విద్యా సంస్థలు, కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో ఈ వైరల్ ఫీవర్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్నట్టు వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో ప్రజలంతా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.